Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీ కృప నన్ను బలపరుచుచున్నది. కీర్తనలు గ్రంథము 94వ అధ్యాయం 18వ వచనం. యువర్ గ్రేస్ స్ట్రెంగ్థెన్స్ మీ. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 94 వర్సెస్ 18. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు సెలవిచ్చుచున్నాయి. సాధారణంగా తమ జీవితాలలో అనేక సార్లు కింద పడుతున్నప్పుడు ఏ అపాయం కలుగకుండా ఆ సమయంలో దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉందని ఎప్పుడైనా గమనించారా? ప్రతిరోజు ఏదో ఒక పని మీద ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏ అపాయము సంభవించకుండా దేవుని యొక్క కృప మిమ్మల్ని కాపాడుతుందని మీరు ఎప్పుడైనా గ్రహించారా? అయితే ఈ వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తోంది. దేవుని యొక్క కృప నిన్ను బలపరుచుచున్నది అని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కావున దేవుని కృప వల్ల మనకు రక్షణ, కాపుదల, క్షేమము కలుగుతుంది. మనం ఆయనను నమ్మాలి, విశ్వాసం కలిగి ఆయనకు ప్రార్థించాలి. మనం ఎక్కడికైనా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానివ్వండి, మనం ఆయనకు ముందుగా మోకరించి ప్రార్థన చేయాలి. అలా చేసినట్లయితే ఏ అపాయము కానీ, ఏ కీడు కానీ, ఎలాంటి ప్రమాదాలు కలగకుండా దేవుడు మన చుట్టూ తన కంచె రక్షణగా ఉంటుంది. ఆయన కృపా సన్నిధిలో మనము నిత్యము ఆయనను ఆరాధిస్తే ఆయన బలము, ఆయన శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన పక్షమున ఉన్నవాడు లోకములో కంటే గొప్ప వాడు. దేవుని కృప కొరకు ఆయనను మనం వెతకాలి. మనకు ఆయన కృప గనక లేకపోతే మనకు ఎన్నో సమస్యలు, ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలకు మన జీవితాలలో ఎదురవుతాయి. కాబట్టి మనం ఆయన కృప వలన మనకు రక్షణ, ఆయన కాపుదలలో మనలను భద్రముగా కాపాడేటట్లు మనం ఆయనకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, మీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. యేసయ్య, మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ కృపా వాత్సల్యతను మాకు దయచేయండి ప్రభువా. మేము ఏ పనిలో వెళ్తూ ఉన్నామో, ఎందరైతే ఈ వాక్యం ద్వారా వింటున్నా ఈ ఒక్కరిని మీరు దర్శించండి. వారందరి జీవితాలలో నీ కృప మెండుగా దయచేయండి. నీ కృప లేకపోతే మేము ఏమైపోదుమో దేవా, సహాయము దయచేయండి. మీ కృప నాకు అనుగ్రహించండి. అలాగే ఈ వాక్యం వింటున్న వారందరికీ ఈ వాక్యము చేత వారందరినీ బలపరచండి. మేము నిన్ను విశ్వసించి నీ కృపలో మాకు బలమును, శక్తిని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.